రాని 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 కొద్దిగా ఇంకా మా వెనక్కి వచ్చి ప్రేమ వస్తుంది ఇంకా వెనక్కు మన జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ సాధిస్తాం అన్న ఎన్టీఆర్ ఆశయాలను జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ రామారావు గారికి పూలమాలని అలంకరించవలసిందిగా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శీలం కిరణ్ కుమార్ గారిని పట్టణాధ్యక్షులు పెరుగు శ్రీనివాసరావు గారిని కోరుకుంటున్నాం. జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ సాధిస్తాం అన్న ఎన్టీఆర్ ఆశయాలను సాధిస్తాం అన్న ఎన్టీఆర్ ఆశయాలను సాధిస్తాం అన్న ఎన్టీఆర్ ఆశయాలను సాధిస్తాం. దిగేసండి కొద్దిగా నమస్కారం బాబు గారు. నమస్కారం సార్. 29వ వర్ధంతి సందర్భంగా ఇచ్చేసిన మన శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా రాష్ట్ర నాయకులకి, టౌన్ నాయకులకి, మండల నాయకులకి, ఎన్టీఆర్ అభిమానులకి, బాలకృష్ణ అభిమానులకి, జూనియర్ అభిమానులకి అందరికీ నమస్కారాలు. ఈరోజు ముందు ఒక 2 నిమిషాలు అందరూ మౌనం పాటించాలని కోరుకుంటున్నాను. కొద్దిగా వెనక్కు జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్. ఈరోజు మనం అందరం రాజకీయంగా ఆర్థికంగా అందరం బాగున్నామంటే ఆ రోజు మహానుభావుడు తారకరావు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి ఆ పార్టీలో మనం అయిన వర్గాలందరికీ మంచి స్థానం కల్పించినందువల్ల ఈ స్థితిలో ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అంటే ఒక శక్తి. ఈరోజు మనం అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఈ రామారావు వర్ధంతి పట్టు ఖచ్చితంగా జరుపుకుంటున్నాం. ఈ మన తెలుగుదేశం కార్యకర్తలు ఏ పార్టీకి లేరు. అదేవిధంగా మహానుభావుడు ఆ రోజుల్లో సినిమాల్లో మంచి కృషిలో ఉన్నప్పుడు ఈ ఆంధ్ర ప్రజలు మనం ఈ స్థితికి తీసుకొచ్చారు. ఆ ప్రజలు మనం చేయాలనే ఆలోచనతోనే తెలుగుదేశం పార్టీ పుట్టింది. పేదల పార్టీగా పుట్టింది. ఆయన నినాదం కూడా నినాదం
ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నాము. ఎందువల్లంటే ఈ మధ్య నేను రోజు నెల్లూరు నుంచి వస్తుంటే ఆ చలకాలం కాడ బరుగుడు లాగెత్తే ఆకాశం వచ్చింది. ఒక వ్యక్తి ఒక చెక్క బండిలో ఒక శవాన్ని చేపలో చుట్టుకొని తీసుకొస్తున్నాడు. ఆయన పుల్లుకు తాగేస్తున్నాడు. ఆయన చలకాలు తిరపాలి కూర్చోడానికి శక్తి లేదు. వెనక తీసి రిక్షా పట్టుకున్నాడు. రిక్షా కూడా వెళ్ళిపోయాడు వదిలేసి. ఆ శవం కూడా కింద పడిపోయింది. అటువంటి వ్యక్తి ఆ శవాన్ని ఏం దహనకాన్ని చేస్తాడు అనేది నాకు ఆలోచన అనుకున్నాను. ఆ విధంగా ఈరోజు మన నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు గత 10 రోజుల నుంచి 10 సంవత్సరాల నుంచి ఎవరైనా పేదలు చనిపోతే వాళ్ళ సహాయం చూస్తున్నారు. అది మంచి కార్యక్రమం. ఆయన దృష్టి తీసుకెళ్ళి ఇటువంటి కార్యక్రమంలో కూడా అనాథ శవాల దహనకాండకు మనం ఒక టెస్ట్ పెట్టి దాని ద్వారా జరిగితే మంచిదనే ఆలోచనతో ఆయనకి నేను నిర్ణయించుకున్నాను. ఈరోజు ఆ టెస్ట్ని మీ అందరి సమక్షంలో అనౌన్స్ చేస్తున్నాము. పార్సల్ పెంచలేక టెస్ట్ని మనం పెట్టి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా అనాథ శవాల దహనకాండ కాకుండా ఐసు బాక్స్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు. స్వచ్ఛంద సంస్థలు గుంటూరులో ఉన్నారు. వాళ్ళు ఇస్తున్నారు కూడా. కానీ విలేజ్లో ఎవరైనా పేదవాళ్ళు చనిపోతే ఆ బాక్స్ కావాలంటే వారికి ఎవరు రికమెండ్ చేస్తేనే ఇస్తున్నారు. అప్పుడు వాళ్ళు ఫోన్ చేయడం మేము చేస్తే వాళ్ళు అందుబాటులో రాకపోతే. అది కాకుండా ఈ టెస్ట్కి 2 ఐస్ బాక్స్ కానీ మన ఎమ్మెల్యే గారు కానీ ఈ టెస్ట్కి ఎవరన్నా సహాయం చేస్తే పేదలకి అందరికీ అందుబాటులో ఉంటుంది. ఎందువల్లంటే 150 మంది మన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కార్యాలయంలో తెలుసు. ఆ విధంగా ఎవరైనా విలేజ్లో ఉంటే నేను వస్తాను మనం చెప్తే మనం వాళ్ళు ఏమి ఆటో ఖర్చులతో ఆ కార్యక్రమం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని ఈ ఎమ్మెల్యే గారికి విన్నపించుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని ఇంతకుముందు అందరూ చేయాలని కోరుకుంటూ ఇప్పుడు మండల ప్రెసిడెంట్ రాజు గారు మాట్లాడాల్సి కోరుతున్నాను. దయవుంచి అనుకోవద్దు. 12:30 అయిపోతుంది. టైం చాలటం లేదు. అందరికీ మైక్ ఇవ్వలేదు. మాకు బాధపడదు. అందువల్ల మండల ప్రెసిడెంట్ వెంకటేశ్వర మాటలతో ముగించాలని కోరుకుంటూ నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర డాక్టర్ సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. పేద ప్రజల కోసమే తెలుగుదేశం పార్టీ పెట్టింది. బడుగు బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ. ఆ రోజు తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు పెట్టాడు కాబట్టి ఎస్సీ నియోజకవర్గమైన సునీల్ కుమార్ ఎమ్మెల్యే కావటం కానీ మున్సిపల్ చైర్మన్ అవటం కానీ బీసీలు కానీ ప్రతి ఒక్క కులాలకి ఏర్పాటు చేసింది ఒక తెలుగుదేశం పార్టీ. అది అందరూ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు చెప్పాడు పెంచలేక టెస్ట్ పెడతానని. సునీల్ కుమార్ ప్రతి 10 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ ఎత్తుబడికైనా 10,000 5,000 ఇస్తున్నాడు. ఎవరు బాగలేనాడు కానీ సొంత డబ్బులు నిధులు ఇస్తున్నాడు. ఈ టెస్ట్ ద్వారా అందరం కూడా కలిసి పార్టీ తరఫున కానీ ప్రతి ఒక్కరు పేదవాడు ఏ పార్టీ అయినా కానీ వాడికి వినియోగించుకోవడానికి మంచి అవకాశం ఉంది. అందరం కూడా ఆయనకి చేదోడుగా ఎమ్మెల్యే గారికి ఉంటూ ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేయాలని పెంచలే టెస్ట్ ద్వారా అన్ని బాగుంటాయని తెలియజేస్తూ తెలుస్తుంది. నమస్కారం. ఈరోజు నందమూరి తారక రామారావు గారి యొక్క 29వ వర్ధంతి. ఆ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన యొక్క సేవల్ని గుర్తు చేసుకుంటూ ఆయన ఈ రాష్ట్రానికి చేసినటువంటి మేలుని భవిష్యత్తు తరాలకు కూడా తెలియపరచాలా అనే ఒక గొప్ప ఉద్దేశంతో మన డాక్టర్ పాసం సునీల్ కుమార్ గూడూరు శాసనసభ్యుల గారి యొక్క ఆధ్వర్యంలో పులింసినే గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ ఘన నివాళి అర్పించడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రానికి ఒకప్పుడు ఎక్కడికైనా మద్రాసి అని పిలిపించుకోబడే ఆంధ్ర ప్రజలకి నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే ఆంధ్రప్రదేశ్కి తెలుగువాడికి ఒక గుర్తింపు వచ్చింది. అదేవిధంగా సంస్కరణలకి, అదేవిధంగా సంక్షేమానికి, అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాలకి ఒక అండగా వచ్చింది తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత మాత్రమే. అనేక వ్యవస్థల్ని ఆ రోజు ఏదైతే ప్రజల్లో నడ్డి వెలుస్తున్నటువంటి వ్యవస్థలు
తెలంగాణ రాయలసీమలో పట్టేల్ పట్వారీ వ్యవస్థ, అదేవిధంగా మన ఆంధ్ర కోస్తా జిల్లాలో వచ్చే మున్సిపల్ వ్యవస్థలు, ఇటువంటి వ్యవస్థలు ప్రజల్ని పట్టి పీడించే వ్యవస్థలు ఉంటే వాటన్నింటిని కూడా రద్దు చేసి, అదేవిధంగా తహసీల్దారీ వ్యవస్థ, ఈరోజు గూడూరు కాన్స్టిట్యూన్సీ ఎంత ఉందో అంత ఒక తహసీల్దార్ వ్యవస్థ ఉండి, గూడూరులో తహసీల్దార్ ఉండి, చిట్టమూరు నుంచి కూడా గూడూరుకి చివరి గ్రామానికి వచ్చే పరిస్థితిని అంతా రద్దు చేసి ప్రజా పరిపాలన సౌలభ్యం కోసం మండలీకరణ వ్యవస్థను తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా ₹2 కిలో బియ్యం, అదేవిధంగా పక్కా గృహాలు, ఆ రోజుల్లోనే 6,000 రూపాయలతో పక్కా గృహాలు ఇవ్వడం, అదేవిధంగా పేదవాడికి కనీసం కట్టుకోవడానికి గుడ్డ లేదని ఆ రోజు గుడ్డ సబ్సిడీలు అందజేయడం, ఇటువంటి ఎన్ని గొప్ప కార్యక్రమాలు చేసి దేశానికే సంస్కరణలకి అదేవిధంగా సంక్షేమానికి నాంది పలికిన గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. వారిని మనం సదా స్మరించుకుంటూ భవిష్యత్తు తరాలకి వారి యొక్క గొప్పతనాన్ని, ఈ రాష్ట్ర పురోభివృద్ధికి కారకులైన వారిని తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా అధ్యక్షుడు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ చేసి ఈ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అన్న నందమూరి తారక రామారావు గారు కృష్ణా జిల్లా పామరు మండలంలో ఆయన జన్మించడం జరిగింది. ఆయన జన్మించింది మే 29, 1923లో జన్మించారు. ఆయన తన చదువుని చదువుకోవాలని 5 కిలోమీటర్లు వెళ్ళి విద్యాభ్యాసాన్ని అభ్యసించడం జరిగింది. ఆ తర్వాత విజయవాడలో 10th క్లాస్ ఇంటర్మీడియట్ పూర్తి చేసి వారి యొక్క మేనమగ గారి కుమార్తె అయినటువంటి బసవతారక గారితో వివాహం జరిగింది. దాని తరపున ఆయన ఏసీ కాలేజీ గుంటూరు నందు డిగ్రీ విద్యను అభ్యసించడం జరిగింది. ఆయన తర్వాత సినీ రంగానికి వెళ్ళిపోయి సినీ రంగంలో మక్కువలేని మహారాజుగా 60 సంవత్సరాలు సుదీర్ఘ కాలము హీరోగానే వెలిగిన మహానుభావుడు ఆయన. కృష్ణుడాయనే, కర్ణుడాయనే, దుర్యోధనుడాయనే, అర్జునుడాయనే అన్ని పాత్రలను పోషించి దేవుడు ఎవరు అంటే నందమూరి తారక రామారావు అని ప్రజలు భావించే స్థితిని తీసుకొచ్చారు. అన్నగారు ప్రజలకి సేవ చేయాలా, మన కోసం ప్రజలు ఆలోచించి ఆశించి మనందరికీ ఎన్నో విధాల మన యొక్క సినిమాలను చూసి తీసుకెళ్లారని 400 సినిమాల పైన నటించిన ఆయన హిందీ, తెలుగు, తమిళం, గుజరాతీ భాషలో కూడా నటించిన మహోన్నత వ్యక్తి. ఆయన సినీ రంగాన్ని పక్కన పెట్టి ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో 1982 మార్చి 29న న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నందు ఆదర్శ్ నగర్ దగ్గర సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడ తెలుగుదేశం పార్టీని స్థాపిస్తున్నామని తెలియజేసుకున్నారు. తెలుగుదేశం పార్టీకి పేదవాళ్ళకి అండగా ఉండాలంటే మనం ఏం చేయాలని ఆలోచించి పచ్చటి పసుపు రంగు శుభసూచకంగా జెండాని ఏర్పాటు చేసి ఆ జెండాలో పేదవాడికి గృహం కావాలనే దాంతో గుడి గుడిసెలు నిర్మించి, అదేవిధంగా రైతులకు అండగా ఉండాలని ఆయన రైతుల కోసం నాగలు పెట్టి, కార్మికుల కోసం ఆయన పళ్ళ చక్రాన్ని పెట్టి, ఈ విధంగా నేను అన్ని రంగాల వారిని అభివృద్ధి చేస్తే ముందుకెళ్ళాలని ఆలోచించాలని మన యొక్క పార్టీ జెండాని రూపకల్పన చేయడం జరిగింది. పేదవాడికి ప్రతినిత్యం వాడుకునే వస్తువు ఏంటి అంటే ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ రోజు సైకిల్ తప్ప ఏమీ లేదు. మన ఎన్నికల యొక్క చిహ్నాన్ని కూడా సైకిల్ని ఎంపిక చేసుకోవడం జరిగిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ విధంగా ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 9 నెలల్లోనే జనవరి 9వ తేదీన 1983లో మొట్టమొదటి
కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కూడా డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. ఆయన పార్టీని స్థాపించిన తర్వాత సంస్కరణలు తీసుకొచ్చాడు, సంక్షేమ పథకాలు తీసుకొచ్చాడు, మహిళలకి ఆస్తులు హక్కు కలుగు చేశాడు, మహిళా యూనివర్సిటీ తీసుకొచ్చాడు, రిక్షా తొక్కే కార్మికుడికి ఆ రిక్షా నీ సొంతం అని తెలియజేసిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. ఎక్కడా కూడా ₹2 కిలో పథకం లేదు. అదేవిధంగా పెన్షన్ విధానం భారతదేశంలో లేదు. మొట్టమొదటిసారిగా పెన్షన్ ₹30 ఇస్తూ ఆంధ్రప్రదేశ్లో వితంతువులకి, వికలాంగులకి, అదేవిధంగా వృద్ధులకి పెన్షన్ విధానాన్ని ₹30 తీసుకురావడం జరిగింది. తర్వాత 1980 అక్టోబర్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన తర్వాత సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 కళ్ళతో తీసుకుంటూ ఈరోజు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవడం జరిగింది. గతంలో 2019 నుంచి అధికారాన్ని చేపట్టిన పార్టీ అయినటువంటి ఆ పార్టీ ప్రజల్ని దాచుకోవడం తప్ప ఏమీ చేయలేదు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం సంక్షేమంలో ముందుకు తీసుకెళ్ళాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలా, ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని ఆలోచించారు, ఆశించారు. ఆ ఆశయాలతోనే మన యొక్క గూడూరు శాసనసభ అభ్యర్థిగా పాసిం సునీల్ కుమార్ గారు పోటీ చేసినప్పుడు ప్రజలందరూ సహకరించి మనకు నిరంతరం సేవ చేసే వ్యక్తి, మనం ఎప్పుడు పైన పలికే వ్యక్తి, మనలో ఒకరిని ఆలోచించి ఆశించి పాసిం సునీల్ కుమార్ గారిని శాసనసభ్యులుగా చేసి ఈరోజు అభివృద్ధి సంక్షేమంతో ప్రతి పేదవాళ్ళకి నేను అండా అని సునీల్ కుమార్ గారు చెప్తూ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎందుకు తీసుకుని వెళ్తున్నారు తెలియజేసి అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు. సెలవు తీసుకుంటాం. కార్యక్రమం గురించి మాట్లాడడం జరిగింది. ఈరోజే మన పాసిం పెంచయ్య గారి టెస్ట్ ప్రారంభిస్తున్నాము. ఈరోజు నందమూరి తారక రామారావు పేదల ప్రజల మనిషి కాబట్టి ఈ టెస్ట్ కూడా పేదలకి ఉపయోగపడే విధంగా ఉంది కాబట్టి ఈరోజు మన శాసనసభ్యులు పాసిం సునీల్ కుమార్ గారు మాట్లాడిన తరువాత ఆయన చేతుల మీద ఆ టెస్ట్ ద్వారా ఈరోజు పేదలకు దుప్పట్లు పంచే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని తెలియజేస్తున్నాం. ముందుగా పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు చనిపోయి 29 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా అందరూ కూడా 5 నిమిషాలు మౌనం పాటించారు. ఇప్పుడు మన నాయకులు, మన సీనియర్ నాయకులు వెంకటరమణారెడ్డి గారు, జిల్లా ఉపాధ్యక్షులు, ఆయన కూడా మొన్నే చనిపోయారు. అలాగే పెద్దలు కృష్ణారెడ్డి గారు కూడా మన పార్టీకి సీనియర్ నాయకులు ఇద్దరు, వాళ్ళని గుర్తు చేసుకుంటూ 1 నిమిషం మౌనం పాటించాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. నమస్కారం. పెద్దయిన మాలాంటి చదువుకున్నటువంటి నిరుద్యోగులకి రాజకీయంగా అవకాశం కల్పించినటువంటి దేవుడు నందమూరి తారక రామారావు గారిని తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే ఈరోజు మేమందరం కూడా ఈ విధంగా మైకెత్తుకొని మాట్లాడుతున్నామంటే ఆ మహానుభావుడి దయ. 96లో ఆయన చనిపోయారు. 95లో నాకు టికెట్ ఇచ్చింది నందమూరి తారక రామారావు గారు అని చెప్పి ఒకసారి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. మున్సిపల్ చైర్మన్గా నాకు టికెట్ ఇచ్చాడు. ఇట్లా నీకు మీసాలు కూడా సక్రంగా రాలేదు, నువ్వు జిల్లాలో మా పనులు నిలబెట్టామన్నాడు. అప్పుడు నెల్లూరు ఓడిపోయాం, కావలి ఓడిపోయాం, ఒక గూడూరు ఒకటే మనం మున్సిపల్ చైర్మన్ తల నిమిరి ఇదే మాట మాట్లాడాడు, జాగ్రత్త చేసుకో అని చెప్పి ఆ రోజు చెప్పి ఆశీర్వాదం తీసుకొని వచ్చాము. ఆ మహానుభావుడు ఇప్పుడు రాజకీయాల్లో మేము కొనసాగుతున్నాం. అయితే మీ అందరికీ తెలుసు, సినిమాలో దుర్యోధనుడు అంటే ఆయనే, కృష్ణుడు అంటే ఆయనే, రాముడు అంటే ఆయనే. ఇప్పుడు ఎంతమంది హీరోలు ఆ పాత్రలో వచ్చినా ఆయనే కనిపిస్తాడు. ఆయనలాగా ఎవరు కూడా జనాలకి, పేదవాళ్ళకి హృదయాలు అతుకున్నటువంటి నాయకుడు ఎవరు లేరు. శ్రీకృష్ణుడైనా మహానుభావుడు, దేవుడైనా ఆయన, వెంకటేశ్వర స్వామి అయినా ఆయన. ఎవరు ఏ పాత్ర వేసినా ముందు ఆయన తెలుసుకోవాల్సిందే. అటువంటి కళాకారుడు. అలాగే మొన్న ఒక వారం ముందు ఆయన నటవారసుడు బాలయ్య బాబు నడిచినటువంటి డాకు మహారాజ్ సూపర్ డూపర్ హిట్ అయినందుకు కూడా అందరం కూడా సంతోషిస్తాం. పైన నుంచి ప్రజలు కూడా సంతోషిస్తారు. ఎందుకంటే చాలా బ్రహ్మాండమైనటువంటి సినిమా.
ఫస్ట్ రోజే ఎక్కడ అడిగిన బ్రహ్మాండం ఉండే సినిమా బాలయ్య బాబు యాక్షన్ అయితే అదిరిపోయిందని చెప్పారు. నిజంగా చాలా సంతోషం. ఇటీవల కాలంలో బాలయ్య బాబు తీసిన అన్ని సూపర్ డూపర్ హిట్టే. ఎక్కడ కూడా ఒక ఫ్లాప్ యావరేజ్ లేవు, అన్ని సూపర్ హిట్ సినిమాలు. అది నందమూరి తారక రామారావు ఆశీర్వాదాలు, అలాగే ప్రజల యొక్క ఆశీర్వాదాలు అని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే పెద్దయినా ఈరోజు ఆడవాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి ఆశలో సమాన హక్కు వచ్చిందంటే ఆ మహానుభావుడు దయ అని చెప్పి ధైర్యంగా చెప్తాం. ఇప్పుడు కూడా మహిళలు అంటే పెద్దాయనకి విపరీతమైనటువంటి ప్రేమ. దానివల్లే తెలుగుదేశం పార్టీకి కూడా మహిళలు అంటే ప్రేమ. ఈ పార్టీలో మహిళలకున్న గౌరవం ఏ పార్టీలో కూడా లేదని చెప్పి ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే రామారావు గారు పెట్టిన పార్టీ కాబట్టి మహిళలకు ఆయన గౌరవిస్తారు కాబట్టి అప్పుడు అలవాటు అయిపోయింది. తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలను ఎక్కడూ కూడా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకు కూడా మంచి మంచి పదవులు కట్టబెట్టి వాళ్ళ యొక్క అభివృద్ధి కూడా చేసినటువంటి మంచి మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్తున్నాం. ఈరోజు మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. గూడూరు నియోజకవర్గంలో మన టార్గెట్ 60,000 సభ్యత్వం. 65,000 చేశారు మా వాళ్ళందరూ. అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒకవేళ మీటింగ్లో నేను అంటే క్షమించండి, అంటే కలుపండి అంటే అప్పుడప్పుడు, కానీ అట్లా లేకపోతే కూడా మీరు ఈ విధంగా చేయరు కాబట్టి చేశారు. నేను డబ్బులు కొట్టుకు మేము లేదు కదైనా. పార్టీ అంటే మన సొంతం. పార్టీ బాగుంటే మనం బాగుంటాం, పార్టీ బాగాలేకపోతే మనం ఎవరు బాగున్నాం. ఎందుకంటే అది వాస్తవం పరిస్థితి. అయినా చంద్రబాబు ముఖ్యమంత్రి కాబట్టి పులిశరణ ఎప్పుడు లేని విధంగా బ్రహ్మాండమైన కార్యక్రమం నిర్వహించాడు, అంతే కదా. అప్పుడప్పుడు మనం అధికారం లేనప్పుడు కూడా అరాపరా చేస్తా ఉన్నాం. కానీ ఈసారి మా సేనన్న అలాగే రాజు గారు కోపం వస్తాము. మా రాజు గారు ఇద్దరు కలిసి ఈ కార్యక్రమం చేసినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే ఇప్పుడు కూడా ఈ పార్టీ సీనియర్లు గౌరవిస్తుంది. అందుకనే రామారావు గారి విగ్రహానికి అన్న పెద్దలు రాష్ట్ర నాయకులు కిరణ్ గారి చేతుల మీద కూడా పూలమాల వేయడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. వాళ్ళందరూ కూడా చిన్నప్పటి నుండి పార్టీ కోసం ఎంతో పోగొట్టుకున్నారు. ఈరోజు కూడా పార్టీ అటు ఇటు కాకుండా మా కిరణ్ అయితే నాకు తెలిసినప్పుడు నుండి నేను మున్సిపల్ చైర్మన్ టికెట్ కోసం అన్నింటికి పోయినా అది తీసుకున్నా సహాయం చేయను అంటే ఇప్పుడు చదువుకున్నా ఎస్ఎఫ్ఐలో ఉన్నా. అన్న కూడా ఆ రోజు నాకు సహాయం చేశాడు. తర్వాత నా బీఫామ్ కూడా తెచ్చి అన్న దగ్గర ఇచ్చా, తీసుకున్నా నా బీఫామ్ మీరే రేపు రావాలన్నా. ఆ విధంగానే ప్రతిసారి మొన్న ఎమ్మెల్యే అప్పుడు కూడా మొత్తం మా కిరణ్ చేతుల మీదుగానే ఎలక్షన్స్ కానీ జరిగిందని చెప్పి తెలియజేది. సీనియర్ కాబట్టి అన్నీ తెలుసు ఆయనకి. కాబట్టి ఇలాంటి సీనియర్లు ఉన్న వాళ్ళే మనలాంటి వాళ్ళందరూ కూడా గుర్తింపు వచ్చిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ గూడూరు నియోజకవర్గంలో మీ అందరి దయ వల్ల నేను ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికైనా. అలాగే మీ అందరికీ చెప్పేది నేను ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొద్దిగా బాగలేదు కాబట్టి వర్కులు కొన్ని వస్తాయి, పూర్తిగా రావు. నెక్స్ట్ ఇయర్లో బ్రహ్మాండంగా వర్కులు తీసుకొచ్చి చేస్తాము అందరికీ. ఎందుకంటే మన పార్టీలో ఎవరు కోటేశ్వరులు లేరు, అవతల పార్టీలు అంతా డబ్బు ఉన్నవాళ్ళు. మనోళ్ళంటే మధ్యతరగతి వాళ్ళు, పేదలు నిరుపేదలు ఎవరు కూడా ఇక్కడ పెట్టి సంపాదించుకోవాలి ఎవరు లేరు ఈ పార్టీలో. ఎందువల్లంటే పేదవాళ్ళు మనకు డబ్బు ఉండదు. ఎందుకంటే పెట్టుబడి పెడితే డబ్బు వస్తుంది, పెట్టుబడి పెట్టే స్థాయి మా నాయకుడికి ఎవరికి లేదు. అందుకే చిన్న వ్యాపారాలు చేసుకున్నారు తప్ప పెద్ద రియల్ ఎస్టేట్లు ఇంకో పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు మా వాళ్ళు ఎవరు లేరు. కార్యకర్తలకి పార్టీ అండగా ఉంటుంది. ఈరోజు మనం ఎవరన్నా మన పార్టీ కార్యకర్త చనిపోతే గతంలో 2 లక్షలు ఇచ్చేవాళ్ళు. ఈరోజు మన యువ నాయకుడు కాబోయే మనందరి నాయకుడు లోకేష్ బాబు గారి సహాయ సహకారాలతో 5 లక్షలు పెంచినందుకు లోకేష్ బాబు గారికి మనకు ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే మొత్తం ఏ రాజకీయ పార్టీ లేని విధంగా కోటికి పైగా సభ్యత్వాలు చేసినటువంటి రాజకీయ పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పేదానికి గర్వంగా ఉంది అందరూ కూడా. ఎందువల్లంటే నేను చెప్పాను, నాయకులందరూ కూడా చెప్పాను, బాబు సభ్యత్వాలు చేర్పించున్నానా మళ్ళీ గొప్పకనే మనోడికి ఏమైనా అయితే మనకి హాస్పిటల్ పోయేదానికి కానీ ఆర్థికంగా కానీ డబ్బులు రావాలంటే మీరు సభ్యత్వం 100 రూపాయలు మనం చేర్పిస్తే ఏదైనా యాక్సిడెంట్ అయితే 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మన లోకేష్ బాబు గారు చేశారని చెప్పి అందరికి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి అది చాలా అవసరం. కాబట్టి మొన్న కూడా 3 రోజులు పెంచినట్టున్నారు, ఏంటనే తెలియదు. నాకు 65,000 మాకు అయినాయి, అంటే 5,000 ఎక్స్ట్రాగానే చేసాం. అవకాశం ఇచ్చి కొద్దిగా ఉత్సాహంగా ఉంటే ఇంకా చేసేవాళ్ళం. ఇప్పుడు లాస్ట్లో మా వెంకటేష్
టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర లీడర్ పాపము బాగా చేశాడు. వెంకటేష్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే లాస్ట్లో బాగా లాగాడు. ఎందుకంటే అలాంటి పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఈరోజు పార్టీ ఈ విధంగా ఉంది. అంతా మా మీద నడవాలంటే నడిచే పని కాదు. మేము ఒక్కడే అనుకుంటాను, ఇక్కడ మేము అనుకుంటే జరిగే పని కాదు. కింద స్థాయి కార్యకర్త నుంచి అందరూ అనుకుంటేనే ఏదో ఒక ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. అంతే తప్ప మేము చేసామంటే కుదిరే పరిస్థితి కాదు. అందరూ తలా ఒక చేస్తేనే ఈ కార్యక్రమం చేపేద్దాం, ఈ కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తూ, రాబోయే రోజులు కూడా మా సేనన్న ట్రస్ట్ అని చెప్పాడు. అది ఒకసారి పెద్దలతో మాట్లాడుతున్నా. అయితే ఒకటి అటు అనాథ సేవలు పోతే మనమే డబ్బు కడదాం, ఇబ్బంది లేదు. అక్కడ మనమే కట్టి వాళ్ళని కాల్పించేటువంటి కార్యక్రమం కూడా పూర్తిగా మనం తీసుకుందామని చెప్పి ఖచ్చితంగా నేను తెలియజేస్తున్నా. ఆ విషయంలో ఎక్కడ కూడా రాజకీయ పరిస్థితి లేదు. అలాగే ఆ ఐస్ బాక్సులు తెమ్మని చెప్పారు. పేదవాళ్ళు చాలా ఇబ్బంది, అందరూ కూడా రికమెండ్ చేయాలా, రికమెండ్ చేస్తారు, ఫోన్ చేస్తారు, కొందరు ఫోన్ చేస్తారు. కాబట్టి ఏదో ఒక డౌన్లోడ్ని తీసుకొని అవి కూడా తీసుకొచ్చి మీకు అధ్యక్షుల వరకు అప్పచెప్తాం. మీరే దాన్ని ఆపరేట్ చేసి ఎవరికైతే అవసరమో బాక్స్లోకి పంపించమని చెప్పి కూడా అధ్యక్షుల వారిని తెలియజేస్తాం. ఎందుకంటే ట్రస్ట్ పెట్టేంత పరిస్థితి మనది కాదన్నా. కానీ మీకు మీ తెలుగుదేశం పార్టీకి, మన తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వస్తారు. నాకు అంతగానే అవసరం. ఎందుకంటే ఆ పార్టీ వల్లే రాజకీయంగా చదువుతున్నాం కాబట్టి ఆ పార్టీలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి మంచి పేరు వస్తే మనకు కూడా వచ్చినట్టే. కాబట్టి నేను ఏం చెప్పాడో అన్నీ కూడా చేయడానికి తెలుగుదేశం పార్టీ తరఫున సిద్ధంగా ఉన్నాం. అవి కూడా మీకే అప్పచెప్తాం, మీరే చూసుకోమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే అందరూ కూడా ఎన్ఆర్ఐ చేసే వర్కులు పాపం చేశారు. విలేజెస్లో పాపం టౌన్లో ఇంతవరకు ఒక వరకు కూడా జరగలేదు. ప్రపోజల్ని కూడా పంపించారు. త్వరలో ఒక నెల అవుతాము, నాకు తెలిసి నెల అవుతుంది. నెలలో కూడా టౌన్లో కూడా ప్రతి వారికి కూడా మాట్లాడి పెట్టాము, అవి కూడా అవుతాయి. అలాగే మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి. లేవు అనుకున్నారేమో. మున్సిపల్ ఎలక్షన్స్ ఒక 5-6 నెలల్లో వస్తాయి. మనం ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటి నుంచి కూడా ఏదో 1-2 సందర్భాలు తప్ప ఎప్పుడు తెలుగుదేశం పార్టీ టౌన్లో మనం చూసినా కానీ ఒకవేళ విలేజెస్ అన్ని కలుపుకొని పోయినా కానీ మొత్తం మీద 10,000 మెజార్టీ మన టౌన్లో వచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి అందరూ కూడా సిద్ధంగా ఉండమని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే ఎక్కడైనా పొరపాటున నేను కన్నా వేరే వాళ్ళకి మనకు అగ్నిష్గా చేసిన వాళ్ళకి ఏమైనా సహాయం కానీ నేను కానీ చేస్తే ఖచ్చితంగా క్యాడర్ అడగండి, ఫోన్ చేసి చెప్పండి. అంతేగాని చెప్పకుండా ఏదో ఎమ్మెల్యే చెల్లి అంటే కుదరదు. పనిచేసింది మీరు, మీ దేవాలు నేను గెలిచా. కాబట్టి మీ వార్డులో మీ గౌరవం ఉండాలా, మీ గ్రామాల్లో మీ గౌరవం ఉండాలా. అంతేకాని నాకేం లేదు. రేపు కూడా చేయాల్సింది మీరే. సునీల్ కుమార్ ఎమ్మెల్యే అయినా ఇంకోరు ఎమ్మెల్యే అయినా తెలుగుదేశం పార్టీ చేయాల్సింది మీ క్యాడర్, కింద స్థాయి క్యాడర్. మీరు లేకపోతే మేము లేవు. కాబట్టి ఎక్కడైనా మన నాయకులు పొరపాటు చేసినా, సునీల్ కుమార్ పొరపాటు చేసినా సునీల్ కుమార్కి చెప్పండి. మన నాయకులు మీ గ్రామాల్లో కష్టపడ్డ వారికి కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే మాత్రం నేనైతే మళ్ళీ జిల్లా అన్నీ క్యాన్సిల్ చేస్తాను. నాకు రెండో మాట కూడా లేదు, నాకేం మొహమాటం కూడా లేదు. ఎందుకంటే పార్టీకి ఆ రోజు అర్ధరాత్రి వచ్చినా జెండా పట్టుకొని మోసింది మీరు, పార్టీ క్యాడర్. అంతేగాని ఈరోజు నాయకుల స్వార్థంతో వాళ్ళకి ఇస్తాం వీళ్ళకి ఇస్తాం, ఒకే 3 వర్కులు ఇస్తామంటే కుదిరే పని కాదు. కాబట్టి దయచేసి క్యాడర్కి చెప్తున్నా, మీరు మొహమాటం లేకుండా నాకు ఫోన్ చేయండి. ఎందుకంటే ఈ మధ్య నాకు ఫోన్లు వచ్చాయి అన్నా మా గౌరవం లేదన్నా. ఒరే బాబు నువ్వు చేస్తే 3 చచ్చిపోతే 3 డబ్బులు నేను ఇస్తుంది కానీ అని గౌరవం ఏం కావాలన్నా. మాకు లోకల్ చెప్ప ఎమ్మెల్యే నీతో మాట్లాడుతున్నప్పుడు ఇంకేం గౌరవం కావాలండి. ఇప్పుడు నువ్వు చెప్పింది నేను చేస్తున్నా చేయట్లేదా? అట్లా నిన్ననైతే ఒక కాల్ వచ్చింది ఏలమూరులో నుంచి, సేమ్ అదే పరిస్థితి. కాబట్టి క్రికెట్ పోటీ పెడుతున్నారన్నా, మమ్మల్ని వేసుకోలేదన్నా, మా టీం వేసుకోలేదన్నా. ఆ అమ్మాయి ఏం చెప్తుంది, టీం వేసుకోలేదానికి మీరు పెరగాలి అమ్మాయిని అంటే రకరకాల వాళ్ళ ఇష్టం అనమాట. ఎందుకంటే మన ప్రతిపక్షం అయితే మనం మాట్లాడరు, మన అధికారం కాబట్టి వాళ్ళు చిన్న పాపం వాళ్ళు తెలిసి చేయడం పాపం వాళ్ళకి అది రకమైనటువంటి ఇవి అనమాట. తెలుగుదేశం పార్టీ గెలిచింది, మేము క్రికెట్ టీంలో మమ్మల్ని పెట్టుకోలేదు అని ఆమె పెట్టుకున్నాం కాక పాపం టీం వాళ్ళు పెట్టుకోవాలి, టీం వేసుకోవాలి. వాళ్ళు ఏంటంటే మన లీడర్ కాబట్టి ఆమె పైన పోబడి ఫోన్లు. కాబట్టి ఇలాంటివన్నీ ఉంటాయి, మనం సర్దుకోవాలి మన పార్టీ వాళ్ళని. ఎందుకంటే మన వాళ్ళు కూడా చెప్పాలా, మీరేమంటే నేరుగా ఎమ్మెల్యేతో మాట్లాడచ్చు, మీకేమీ ఇబ్బంది లేదు, మీ బాధ ఉంటే చెప్పచ్చు. అంతేగాని నాకు పార్టీ అని గుర్తించలేదు, అదే మంచి పద్ధతి కాదు. మీరు ఏదైనా ఫోన్ చేస్తే నాతో మాట్లాడి నేను కన్నా స్పందించుకుంటే మీ ఇష్టం.
ఇక్కడ స్పందించకుండా ఉండే సమస్య లేదు. ఎందువల్లంటే నేను కింద నుండి వచ్చినాను, పైన వచ్చినాను కాదు, నేను కింద నుండి కింది స్థాయి నుంచి ఈరోజు వచ్చినాను. కాబట్టి నాకు అన్నీ తెలుసు నేను చెప్తున్నా. కాబట్టి దయచేసి నాయకులు కార్యకర్తలు ఎవరైతే పోయిన ఎలక్షన్లో గ్రామాల్లో మనకు చేశారో వాళ్ళందరినీ పట్టుకురావాల్సిన బాధ్యత ఆ గ్రామ పార్టీ లీడ్ చేస్తున్న నాయకుడికి ఉండాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లా లేకుంటే మాత్రం రేపు మనకి ప్రమాదం. ఇప్పుడు నేను ఎమ్మెల్యేని అయిపోయినా, రేపు మీకు స్థానిక సమస్య ఎలక్షన్ ఉన్నాయి, చూసుకోండి జాగ్రత్తగా. సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ఫేస్ చేయాలా. మా దుప్పట్టినమ్మా మీరు మాట్లాడతా చేసి నాయకులందరూ కూడా గ్రామ స్థాయి నుంచి కష్టపడి గవర్నమెంట్ నుంచి ఏ పథకాలు వస్తాయో అవన్నీ కూడా పేదోళ్ళకి ఇప్పించండి. పేదోళ్ళకి ఇప్పకుండా ఎవడో చెప్తే మాటలు నమ్మద్దు. మనం కూడా ఈ పంచాయతీ ఏం పంచాయతీ అది, ఏం పంచాయతీ పాపన్నదా, మంగళపూర్ పంచాయతీలో వర్కులు వస్తే రాజుగారు మొత్తం ఆయనకు అప్పచెప్పారు. మీరు ఎవరికి నాయకులు అంటే ఈ నుంచి ఒక ఆయనకి వర్కాలు ఇచ్చేసారు. ఆయన వచ్చి మనవాళ్ళ పైన కేసులు పెట్టి మనవాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఏడుకు వచ్చి ఆ పాపను తెలియక నువ్వు చేసావు ఆడుతున్నాడు అంటే ఎవరికైనా కోపం వస్తుంది. ఏదన్నా నా సంగతి తెలుసు కదా, ఏదన్నా కరెక్ట్గా ఉండదు వ్యవహారం, రెండో వ్యవహారం ఉండదు. మా దగ్గర అబద్ధాలు చీటింగ్లు ఇవన్నీ చేతకావు. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడి నాకు తెలుసు. అంతేగా అట్లాంటి పనులు నేను చేయను. మీకు వ్యతిరేకం చేసేవాడిని, నాయకుడిని ఇబ్బంది పెట్టేవాడిని నేను ప్రాణాలు నేను చేయను. కాబట్టి గవర్నమెంట్ నుంచి ఏ పథకాలు వచ్చినా ముందుగా పేదవాళ్ళకి అందించండి, తర్వాత మిగతా వాళ్ళు చూడండి. అంటే గవర్నమెంట్ వచ్చిన పథకాల్లో మీరు దయచేసి రాజకీయాలు తీసుకురావాలి. నిజంగా నిరుపేద ఉంటే వాళ్ళు సహాయం చేయండి. లేదు మరీ ఇబ్బందికరంగా ఉంటే ఆలోచించండి. ఎందుకంటే మనం తెలుగుదేశం పార్టీ, మనది రామారావు గారి పార్టీ. రామారావు గారికి పేదలు చేసినాం. పేదల్లో ఏ పార్టీ ఆయన చూసేది కాదు. కాబట్టి అది కూడా ఆలోచించుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే ఒక దురదృష్టకర పరిణామం ఏంటంటే ఇప్పుడు దాకా కూడా మన గూడూరు నియోజకవర్గంలో ఎవరు కూడా నామినేట్ ఇలా మనం కష్టపడి పనిచేసింది ఎమ్మెల్యే నిలబడడం నాకు తెలుసు. అవన్నీ కూడా పేర్లు పంపించాం, కొన్ని పేర్లు పంపించాం. ఆడవాళ్ళు 3-4 పేర్లు, మగవాళ్ళు ఒక 4 పేర్లు పంపించాం అంతే. అవి చూడాలి రేపు 4వ విడతలో ఇవన్నీ ఇస్తారని చెప్తున్నారు. దాంట్లో కూడా దేవుడి దగ్గర వస్తే సంతోషం, లేకపోతే ఇంకా మనకు తప్పదు. పార్టీ కాబట్టి పార్టీలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనం ఇంకా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాల్సిందే. కాబట్టి అందరూ కూడా వేరే విధంగా అనుకోవద్దు. నేనైతే మాత్రం ఖచ్చితంగా పనిచేసిన పేరు పంపించాను, పనిచేయని పేరు మాత్రం ప్రాణం పైన పంపించాను. మీరు కావాలని చూడండి, రేపు వచ్చేది ఇక్కడ నా ద్వారా నామినేటెడ్ పదవులు ఏమైనా వచ్చినా పార్టీ పనిచేసిన వాళ్ళకి ఇస్తా. మీ ఊర్లో మీకు తగాదాలంటే నాకు అనవసరం. నాకు ఎలక్షన్ చేసినా నాకు తెలుసు ఎలక్షన్ ఊర్లో. కాబట్టి మీరు పక్కన చేరేసి అది చెప్పేసి 10 మంది ఒకటి చేసి నాకు చెప్పి పంపిస్తే అది దూరే పని కాదు, అది పద్ధతి కూడా కాదు. నేనేమి డబ్బులు అమ్ముకునేవాడు కాదు పదవులు, అది గుర్తుపెట్టుకోమని చెప్పి లీడర్స్ చెప్తున్నా, ఒక క్యారెక్టర్. కాబట్టి ఆలోచించి నేను ఇచ్చేది పార్టీ వాళ్ళకే, వేరే వాళ్ళకి ఇవ్వను. అది మాత్రం దయచేసి పార్టీ క్యాడర్ అర్థం చేసుకొని. ఇప్పుడు దాకా కూడా ఎక్కడ కూడా గ్రూపులు లేవు. ఎందువల్లంటే వైఎస్ఆర్సీపీ వచ్చి నోళ్ళు ఎవరు లేరు ఇప్పుడు, కాబట్టి గ్రూపులు లేవు. ఇప్పుడు ఉన్న తెలుగుదేశం పార్టీలో ఈ వ్యవహారం చేస్తే అందరూ నష్టపోతాం, మీ వాళ్ళ క్యాడర్ నష్టపోతాం. మీరు గ్రూపులు చేసి నన్ను అడిగితే నేను అడిగితే ఓకే అండి, వెనక్కి చేరి ఆమె నువ్వు చెప్ప ఆయన తీసేయండి, ఆయన వద్దు అంటే ఇది తప్పు కదా, మంచి పద్ధతి కాదు కదా. నాకే చెప్పండి ఇది బాగాలేదా అని చెప్పండి. నాకు చెప్పకుండా మీరు మళ్ళీ మీ పార్టీ ప్రెసిడెంట్ ద్వారా తీసుకొచ్చి నా పైన ఒత్తిడి చేస్తే నేను ఎంత ఒత్తిడిని తట్టుకుంటా, ఒత్తిడి లొంగివ్వను కాదు. కాబట్టి దయచేసి అది కూడా ఆలోచించుకోమని చెప్పి నాయకులు చెప్తున్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా పార్టీ అధ్యక్షులు సేనన్న గారికి, అలాగే మా మండల పార్టీ గౌరవ మండల అధ్యక్షులు మా రాజు గారికి, అలాగే మా రాష్ట్ర నాయకులు మా కిరణ్ గారికి, వేదిక ఉన్నటువంటి మా కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మా మహిళలకి, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రెస్ వారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు దుప్పట్లు కూడా పంపిణీ చేస్తున్నాం. కాబట్టి దుప్పట్లో పంపిణీ భోజనం కూడా ఇక్కడ పెద్దలు అన్నదానం కూడా ఏర్పాటు చేశారు. అది కూడా మీరందరూ కూడా ప్రశాంతంగా భోజనం చేసి అందరినీ వెళ్ళవలసిందిగా కోరుకుంటూ ఇప్పుడు మొట్టమొదటి దుప్పటి పెద్దలు రాష్ట్ర
అన్నకి అన్నకి అది వద్దులే స్వీట్ ఇచ్చిలే చిన్ని కాదు వెంకిల్లే వెంకీ భాస్కర్ ఏదో ఒకటి ఏదైనా అన్నకాడ పెట్టి సార్ రైస్ అన్న తీసుకోండి సార్ వడలు పెట్టండి సరే నా చేతికి మైండ్కి ఇచ్చాను ఇంకా సప్లైలు బాగాలేరు కదా వచ్చారు స్థలం ఇస్తాయి కదా మరి తీసుకో వెళ్ళిపోయినారు ఇంకా వచ్చిన పిల్ల బాగానే ఉంది చెప్తున్నా తెలుపు తెలుపు మామూలే వెజిటేబుల్ అక్కడ పోదాం చూసుకోమ్మా దానికి కూడా దానికి వస్తాను పోవచ్చు